అనగనగా పక్షిపురం అని అందమైన ఊరిలో ఒక రోజాపిచుక ఉండేది. ఆమె చాలా మంచిది, సహాయ స్వభావం కలది. కాని స్వాభిమానం కూడా ఎక్కువ. ఆమె భర్త రాజాపిచుక మద్యం అలవాటువల్ల చనిపోయాడు. అందువల్ల రోజాపిచుక తన చిన్న పాప రియాపిచుకుతో ఒంటరిగా జీవించేది. రోజాపిచుక పగలూ రాత్రి కష్టపడి ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేది. రియాపిచుక ప్రతిరోజూ తన తల్లిని కష్టపడుతూ అలసిపోయి ఇంటికి వస్తున్నట్లు చూసేది. అమ్మా రియా, నువ్వేమైనా తిన్నావా? నేను ఆలస్యంగా వచ్చాను కదా. ఆకలిగా ఉందా బంగారం? అమ్మా, నేను తిన్నా. నువ్వు రోజంతా కష్టపడి అలసిపోయి వస్తావు కదా. నేను పెద్దదై మంచి పని చేస్తాను. అప్పటికి నువ్విలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయ్యో బంగారం, నువ్వలా అనగానే నా అలసటంతా పోయింది. నీ మాటలే నాకు బలం, నీ భవిష్యత్తే నా కల. ఒకరోజు రోజాపిచుక కూరగాయలమ్ముతుంటే కళాకాకి దగ్గరకు వచ్చింది. ఓయ్ రోజా, నిన్న నువ్విచ్చిన వంకాయలు అసలు బాగోలేదు. నా డబ్బులు వెంటనే తిరిగివ్వు. అయ్యో కళాగారు, నేను మిమ్మల్ని మోసం చెయ్యను. నిన్న మీకు ఇచ్చినవి చాలా బాగున్నాయి. లేవు, వెంటనే డబ్బులివ్వాలి, లేకపోతే నీ పేరు పాడు చేస్తాను. అప్పుడే రియాపిచుక అటుగా వస్తోంది. అక్కడ కళాకాకి రోజాపిచుక మధ్య జరుగుతున్న గొడవను చూసింది. అమ్మా, ఏమయింది? రియా, కళాగారంటున్నారు నేనిచ్చిన కూరగాయలు చెడిపోయాయని. నా డబ్బులు వెనక్కి ఇవ్వమంటున్నారు. కళా ఆంటీ, మీరు మా అమ్మ ఇచ్చిన కూరగాయలు తిరిగి ఇవ్వండి. మేము చూసి చెప్పుతాము. నిజంగా చెడ్డవైతే మేమే మీ డబ్బులిస్తాము. నేను కూరగాయలు పడేశాను. కళా ఆంటీ, మీరు నిజం మాట్లాడకపోతే అబద్ధం బయటపడుతుంది. ఎక్కడ పడేశారో చూపండి. మేము వెళ్ళి చూస్తాము. నిజమైతే వెంటనే డబ్బులిస్తాము. అదే సమయంలో ఒక గద్ద అక్కడికి వచ్చి, అయ్యో కళా, నిన్న రాత్రి నువ్విచ్చిన వంకాయ కూర చాలా బాగుంది. అంతే, అబద్ధం కళాకాకి ముఖానికి బలమైన చెంపదెబ్బలా తగిలింది. నిజం ఎప్పటికీ దాగదు కళా. అవును అమ్మా, నిజాయితీ ఉన్నవారిని ఎవ్వరూ మోసం చెయ్యలేరు. ఈ సంఘటన తరువాత గ్రామంలో ఉన్న అన్ని పక్షులు రోజాపిచుకకుడు మద్దతిచ్చాయి. క్షమించు రోజా, ఇకపై ఇలాంటిదేమీ జరగదు. ఇలా రోజాపిచుక, రియాపిచుకలు అందరికీ నిజాయితీ, ధైర్యం, స్వాభిమానం ఎంత ముఖ్యమో బోధించాయి. నిజం ముందు అబద్ధం నిలబడదు.